హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ నెల్లూరు స్టైల్ చేపల పులుసు, రెస్టారెంట్ స్టైల్ చేపల పులుసునా ఎన్నో సంవత్సరాలుగా మా నాన్నమ్మ చేస్తున్న చేపల పులుసు రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా గ్రేవీగా స్పైసీగా ఉంటుంది. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లి రెప్పలు, కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు, 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపల్లో మనం పట్టుకున్న పేస్ట్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి. ఈ పేస్ట్ని రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత టొమాటో ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. అప్పుడు కర్రీ గ్రేవీగా ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 రెబ్బల కరివేపాకు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఒకేసారి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. అందులోనే ఒక టీ గ్లాసు నూనెను వేసుకోవాలి. ఆ చేప ముక్కలు అన్నీ నీటిలో మునిగేలా ఆ కడాయిలో సర్దుకోవాలి. తర్వాత కూరలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి, లేదంటే కొంచెం వేసుకోండి. తర్వాత వేయడం కుదరదు. తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేపల పులుసు మాడిపోతుంది, గుర్తుంచుకోండి. అలా మధ్య మధ్యలో చూసుకుంటూ అరగంట సేపు ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. అప్పుడే కర్రీ స్పైసీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గరిట పెట్టి కాకుండా చేత్తో ఒకసారి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండి మా నాన్నమ్మ స్టైల్ చేపల పులుసు రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.